నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజం నేను సాయిసుధా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ నిఘా వర్గాల హెచ్చరిక దేశ రాజధాని పోలీసుల అప్రమత్తం తమిళనాడు రాష్ట్రంలో సముద్ర సరిహద్దాల్లో హెరాయిన్ ప్యాకెట్ల కలకలం 75 ప్యాకెట్ల స్వాధీనం 230 కోట్ల విలువ ఉంటుందని అంచనా లీజు నిర్వాహకులే అనుమానితులను పునరుద్ధరించాం తూర్పుగోదావరి జిల్లాలోనే లెటరైజ్ నిక్షేపాలపై మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం హైకోర్టును ఆశ్రయించిన జేసీ ఫ్యామిలీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ప్రభాకర్ రెడ్డి సతీమణి చైనా దేశానికి వ్యతిరేకంగా తిరుపతిలో ఆందోళన చైనా ఉత్పత్తులను బ్యాన్ చేయాలని డిమాండ్ విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జూనియర్ ఇంజనీరింగ్ మృతి డీటెయిల్స్ చూస్తే నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు అప్రమత్తమయ్యారు సరిహద్దు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు కశ్మీర్ నుండి 5 ఉగ్రవాదులు ఢిల్లీలోకి ప్రవేశించే అవకాశం ఉందని నిఘా వర్గాలు సమాచారం అందించాయి దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు అనుమానిత ప్రదేశాల్లో ముమ్మరంగా తనిఖీలు కొనసాగిస్తున్నారు ఇతర రాష్ట్రాల నుండి దేశ రాజధానికి వచ్చే అన్ని వర్గాల సరిహద్దుల్లో విస్తృత వాహన తనిఖీలు చేపట్టారు ఢిల్లీలోని రైల్వే స్టేషన్లు బస్టాండ్లు గెస్ట్ హౌస్లు ఇతర ప్రదేశాల్లో భద్రతా చర్యలు చేపట్టారు తమిళనాడు రాష్ట్రంలో సముద్రంలో 100 కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ ప్యాకెట్లు ఉన్న డ్రమ్ములను ఒడ్డుకు కొట్టుకురావడం కలకలం రేపింది సెంగెల్పట్టు మల్లాలపురం సముద్రం ఒడ్డుకు డ్రమ్ములు కొట్టుకు వచ్చాయి స్థానికులు అందులో ఏమున్నాయని చూడగా కొన్ని ప్యాకెట్లు కనిపించాయి దీంతో అక్కడకు చేరుకున్న కోస్ట్ గార్డ్ అధికారులు హెరాయిన్ ప్యాకెట్లుగా గుర్తించారు మొత్తం 78 ప్యాకెట్లు ఉండగా వాటి విలువ 230 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు షిప్పింగ్ యార్డ్లో అధికారులు తనిఖీలు ఉంటాయని భావించిన కొంతమంది స్మగ్లర్లు వీటిని వదిలి వెళ్లిపోయి ఉంటారని స్థానికులు చెబుతున్నారు చైనీస్ స్టీల్ బోట్ అనిపిస్తుంది సరే ఆంధ్రప్రదేశ్లో ఆదివారం కొత్తగా 477 కేసులు పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,929కి చేరింది రాష్ట్ర వ్యాప్తంగా 24,451 నమూనాలు పరీక్షించగా 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి వీటితో పాటు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారిలో 39 మందికి విదేశాల నుంచి వచ్చిన 4గురికి కరోనా సోకినట్లు బులెటిన్లో పేర్కొంది గడిచిన 24 గంటల్లో 150 మందికి కరోనా నుండి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు దీంతో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4,307కు చేరింది 5గురిని మరణించడంతో మృతుల సంఖ్య 106కు చేరింది ప్రస్తుతం రాష్ట్రంలో 4,516 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి అయిపోయిందిలే
14 రోజులు వారం తర్వాత మీకు బస్సులో వైరస్ ఇంకోటి కనుక్కోవాలి కదా. ఇప్పుడు ఎన్ని రోజులు అండి? 2వ తేదీ కదా, ఇంకొక 9వ తేదీ లేదా 10వ తేదీకి ఆయన నార్మల్ తూర్పుగోదావరి జిల్లాలోని లెటరైట్ నిక్షేపాల నమూనాలను కెమికల్ అనాలిసిస్ పంపాలని రాష్ట్ర గనుల భూగర్భ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. నమూనాల్లో అల్యూమినియం ఉన్నట్లు తేలడంతో తిరిగి లీజ్ నిర్వాహకులే అనుమతులను పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. బాస్కెట్కు అయితే కేంద్రమే అనుమతి ఇస్తుందని ఆయన అన్నారు. ఈ విషయాన్ని పక్కన పెట్టి ఆంధ్రజ్యోతి దినపత్రిక నిరాధారమైన ఆరోపణతో ఏటా 180 కోట్లు స్వాహా చేస్తున్నట్లు అసత్య కథనాన్ని ప్రచురించిందని ఆయన మండిపడ్డారు. 2012లో అప్పటి ముఖ్యమంత్రి తూర్పుగోదావరి జిల్లాలో 9 మందికి 2033 వరకు ఈ లెటరైట్లో నిక్షేపాలు తవ్వకాలకు అనుమతించారని మంత్రి తెలిపారు. అందరూ కూడా అంచనాలు, ప్రభుత్వ అంచనాలు ఏంటంటే జూలైలో డబుల్ అవుతాయి, ట్రిపుల్ అవుతాయని చెప్పి. మరి అలాంటి పరిస్థితుల్లో రాజధాని గురించి ఇప్పుడు మాట్లాడే పరిస్థితి లేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటే ఇవన్నీ కూడా సద్దుమణిగి ఈ కరోనా కొద్దిగా తగ్గుముఖం పుట్టిన తర్వాత దాని గురించి మాట్లాడతాం. ఏమైనా కానీ రాజధాని తరలిస్తామని చెప్పి మొన్న గవర్నర్ స్పీచ్లో కూడా గవర్నర్ గారు తెలియజేశారు. న్యాయ విభాగానికి కర్నూలు, లెజిస్లేటివ్ అఫేర్స్కు ఇప్పుడున్న రాజధాని, మిగతా అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా వైజాగ్ పెట్టామని చెప్పి గవర్నర్ స్పీచ్లో కూడా చెప్పిన విషయం మీ అందరికీ తెలుసు. దాని గురించి సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారు, కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు నిర్ణయించేది ఏమి ఉండదని చెప్పి తెలియజేస్తాను. రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అందరూ కూడా అంచనాలు, ప్రభుత్వ అంచనాలు ఏంటంటే జూలైలో డబుల్ అవుతాయి, ట్రిపుల్ అవుతాయని చెప్పి. మరి అలాంటి పరిస్థితుల్లో రాజధాని గురించి ఇప్పుడు మాట్లాడే పరిస్థితి లేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటే ఇవన్నీ కూడా సద్దుమణిగి ఈ కరోనా కొద్దిగా తగ్గుముఖం పుట్టిన తర్వాత దాని గురించి మాట్లాడతాను. ఏమైనా కానీ రాజధాని తరలిస్తామని చెప్పి మొన్న గవర్నర్ స్పీచ్లో కూడా గవర్నర్ గారు తెలియజేశారు. న్యాయ విభాగానికి కర్నూలు, లెజిస్లేటివ్ అఫేర్స్కు ఇప్పుడున్న రాజధాని, మిగతా అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా వైజాగ్ పెట్టామని చెప్పి గవర్నర్ స్పీచ్లో కూడా చెప్పిన విషయం మీ అందరికీ తెలుసు. దాని గురించి సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారు, కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో బెయిల్ కోసం జేసీ ఫ్యామిలీ హైకోర్టును ఆశ్రయించింది. జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలకు బెయిల్ ఇవ్వాలంటూ ప్రభాకర్ రెడ్డి భార్య న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని, అలాగే అక్రమ అరెస్టులు చేస్తుందని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. భర్తకు, కుమారుడికి బెయిల్ ఇవ్వాలంటూ ఆమె కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్పై ఇవాళ ధర్మాసనం విచారించనుంది. చైనాకి భారత్కి రోజు రోజుకి వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తత తలెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ విషయంలో భారతమాత ముద్దుబిడ్డలు 20 మంది దేశం కోసం ప్రాణాలర్పించారు. వీరమరణం పొందిన జవాన్లకు దేశం సగౌరవంగా నేటికి వందనం చేస్తోంది. అయితే చైనా భారత్పై కయ్యానికి కాల్దూవుతున్న తరుణంలో చైనా తయారీ వస్తువులను బ్యాన్ చేయాలని, తద్వారా ఆ దేశ ఆర్థిక వనరులపై దెబ్బతీయాలని 130 కోట్ల భారతీయులు యోచిస్తున్నారు. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా చైనా దేశంపై ఆగ్రహ జ్వాలలు ఎగసి పడుతున్నాయి. ఇప్పటికే కొన్ని చైనా ఉత్పత్తులు స్వచ్ఛందంగా భారత్ ప్రజలు ఉపయోగించడం మానేశారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో రమాదేవి హాస్పిటల్ డాక్టర్, సిబ్బంది, స్థానిక ప్రజలు కలిసికట్టుగా చైనాకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ దేశ అధ్యక్షుడి చిత్రపటంపై చెప్పులతో తొక్కి నిరసనలు వ్యక్తం చేశారు. దేశ సైన్యానికి తమ మద్దతు పలికారు.
भारत माता के भारत माता के भारत माता के भारत माता के जोहार जोहार कर्नल संतोष बाबू जोहार जोहार कर्नल संतोष बाबू సరదాగా కుటుంబంతో గడుపుదామని వెళ్తున్న ఓ ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో బైక్పై వెళ్తున్న శ్రీనివాస్ అనే ఈ వ్యక్తిని లారీ ఢీకొట్టింది. దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థానానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతుడు పార్వతీపురం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇంజనీరింగ్గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. లారీ కూడా ఆపరండి ఏంటి నాకు ఎక్కించవలసిందండి నేను లారీ ఆగి సత్తుగా నిలబడి సార్ లారీ కూడా ఆపరండి ఏంటి నాకు ఎక్కించవలసిందండి నేను లారీ ఆగి సత్తుగా నిలబడి ఎవరు పేరు? చిత్తూరు జిల్లా మదనేపల్లి మండలంలోని మల్లెపాడు కోలెబేలు అడవుల్లో మదనపల్లె తాలూకు పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో 2 చోట్ల గుర్తు తెలియని వ్యక్తులు సంచులతో దాచిపెట్టిన 21 నాటు తుపాకీలు స్వాధీనం చేసుకున్నారు. ఏమి పాట పడుతున్నావా? ఎగదింగల్నా ఎట్లా ఎగదింగల్నా నువ్వు ఆపులు ఎక్కడ పోతావు చూస్తా. దొంగలు మేమేం చెప్పినా ఇద్దరమా
ఇద్దరిని ఆయన పేరు పట్టుకునింది ఆయన మాజర్ రాయమంటే రోడ్డుకున్నావు నువ్వు పోనా నువ్వు నీ స్టార్ట్ చేయండి పోయి అడిగి 7 గంటలకు వచ్చాను ముందు రాసేసినావు కదా మన ఫోన్ నెంబర్ మాజర్ రాయమంటే రోడ్డుకున్నావు నువ్వు పోనా నువ్వు నీ స్టార్ట్ చేయండి పోయి అడిగి 7 గంటలకు వచ్చాను ముందు రాసేసినావు కదా మన ఫోన్ నెంబర్ పెట్టండి మళ్ళీ చూద్దాం ఇట్లే పెట్టండి లేదు ఇట్లా ఎత్తుకోమో లోపల పెట్టేస్తామా లేపు స్టేషన్లోకి తూర్పుగోదావరి జిల్లాలో 5 ముస్లిం యువకులు అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. కేసు నమోదు చేసి 24 గంటలు కాకుండానే వాళ్ళ ఆచూకీని పట్టేశారు. మామిడి కుదురు మండలం నగర గ్రామానికి చెందిన 5 ముస్లిం యువకులు హఠాత్తుగా కనిపించకుండా పోయారు. దీనిపై తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అదృశ్యమైన కేసును తక్కువ సమయంలోనే ఛేదించారు. 5 మంది యువకులను మంగళగిరి వద్ద పట్టుకొని అక్కడే పోలీస్ స్టేషన్లో ఉంచారు. వారిని నగరం తీసుకొస్తున్నట్లు అమలాపురం డీఎస్పీ షేక్ మాసం బాషా తెలిపారు. డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐ మరియు ఎస్ఐలతో కూడిన 5 బృందాలు వీరి కోసం గాలింపు చేపట్టాయి. సమర్థవంతంగా పనిచేసి వీరిని పట్టుకున్నారని డీఎస్పీ వెల్లడించారు. ఈరోజు మామిడి కుదురు మండలం నగరం విలేజ్లో ఒక 4 కుర్రోళ్ళు అదృశ్యంపై కేసు నమోదు చేయడం జరిగింది. ఇక్కడ మహమ్మద్ ఆగా అబ్బాస్ అని చెప్పేసి ఇతను కాకినాడ నుంచి, ఈ కుర్రోడు కూడా ఈ 4 కుర్రోళ్ళు ఫ్రెండ్స్. ఇతను కాకినాడ నుంచి నగరం రావడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున ఉదయం సుమారు 2 గంటలకి నగరం లిమిట్స్లోకి రావడం జరిగింది. ఇతనితో పాటు మీర్జా మొహమ్మద్, నెక్స్ట్ ఆలీ అబ్బాస్ తెహరానీ, షహరాద్ అబ్బాస్, సయ్యద్ మహమ్మద్ జైడి అని చెప్పేసి ఈ 4 ప్లస్ ఈ కాకినాడ నుంచి వచ్చిన ఈ కుర్రోడు మొత్తం 5 కలిపేసి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోవడం జరిగింది. వీళ్ళు ఇందుట్లో ఏదైతే సాదిక్ ఎవరైతే ఉన్నారో అతను కూడా వాళ్ళ తల్లిదండ్రులకి ఒక లెటర్ రాసి వెళ్ళటం జరిగింది. వీళ్ళు ఏంటంటే ఈ టిక్టాక్ లాట్లో వీడియోస్ అవన్నీ తీయటం వీళ్ళకి ఒక ప్యాషన్గా మారటం జరిగింది. దాని మీద లైక్లు ఎక్కువగా రావడంతో అది ప్యాషన్గా పెట్టుకుని బయటికి వెళ్ళి అలాంటివన్నీ ఎక్కువ చేసి కొద్దిగా పేరు ప్రఖ్యాతులు పొందుదామన్న ఉద్దేశంలో వీళ్ళ ఇంటి నుంచి వెళ్ళారని చెప్పేసి ప్రాథమిక విచారణలో అక్కడ తెలియజేయడం జరిగింది. వీళ్ళ మార్నింగ్ కూడా ఏంటంటే 2 బైకుల్లో, ఒక బైక్ పైన ఒక 3, ఒక ప్రెజర్ బండి పైన ఒక 2, దాంతోపాటు బయలుదేరటం జరిగింది. ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 2:30, 3 o'clock మధ్యలో. వెళ్ళేటప్పుడు కూడా ఏంటంటే 25 kgs రైస్ బ్యాగ్ ప్లస్ గ్రాసరీస్ ఏదైతే ఉంటాయో కుకింగ్కి సంబంధించినవి అవి ప్లస్ ఒక 2 జతలు, ప్రతి ఒక్కళ్ళు కూడా 2 నుంచి 3 జతలు బట్టలు పట్టుకుని వెళ్ళారని చెప్పేసి చెప్పడం జరిగింది. వీళ్ళంతా కూడా ఏంటంటే కొద్దిగా ఈ మధ్యకాలంలో ఫస్ట్ నుంచి కూడా వీళ్ళకి టిక్టాక్ మీద ఎక్కువ మోజుండటం, టిక్టాక్లో ఎక్కువ వీడియోలు చేయడం, వాటికి బయట నుంచి ఎక్కువ లైక్లు రావటం, దీని మీద ఏంటంటే మనం చేసేది ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కళ్ళు ఆదరిస్తున్నారన్న ఉద్దేశం మీద వెళ్ళారని చెప్పేసి వాళ్ళకి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్లస్ ఫ్రెండ్స్ చెప్పడం జరుగుతుంది. వీళ్ళు ఎటువైపు వెళ్ళారన్న దానిపైన ఆల్రెడీ ఇక్కడ 5 పార్టీలు చేయడం వాళ్ళకి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్లస్ ఫ్రెండ్స్ చెప్పడం జరుగుతుంది. వీళ్ళు ఎటువైపు వెళ్ళారన్న దానిపైన ఆల్రెడీ ఇక్కడ 5 పార్టీలు చేయడం జరిగింది. ఉన్న ఎస్ఐలతో పాటు మన సర్కిల్లో ఉన్న 4 ఎస్ఐలకి ఏంటంటే ఒకళ్ళని కంప్లీట్గా ఏదైతే సీసీ కెమెరాస్ ఉన్నాయో సీసీ కెమెరాస్ మొత్తం అన్నింటిని కూడా వెరిఫై చేయమని చెప్పేసి తెల్లారగట్ల ఎటువైపు వెళ్ళారు ఏంటి అన్నది చూడమని చెప్పాము. అలాగే ఈ కాల్ డేటా కూడా ఎవరైతే ఈ కుర్రోళ్ళు ఉన్నారో మొబైల్ పట్టుకెళ్ళారో మొబైల్ లైవ్ లొకేషన్ కూడా తీసుకుని దాని ద్వారా ట్రేస్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే కాకినాడ నుంచి వచ్చారో కాకినాడ నుంచి వచ్చిన వ్యక్తి తాలూకా పూర్తి డీటెయిల్స్ కూడా మొత్తం అనేది తీసుకుంటున్నాం. వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే వాళ్ళ ఎక్కడికి వెళ్ళొచ్చు ఏంటి అన్న దాని మీద కూడా ఒక టీంని పంపించి వెరిఫై చేస్తున్నాం. అలాగే మనకి చెక్ పోస్ట్ ఉన్నాయి కాబట్టి ప్రతి చెక్ పోస్ట్ దగ్గర కూడా వీళ్ళు బైకుల మీద వెళ్ళిన నెంబర్లు మన దగ్గర ఉండటం జరిగింది. దాని మీద ఆ చెక్ పోస్టులు అక్కడ ఉన్న సీసీ కెమెరాలు కూడా దాటినాయా లేదా అనేది మనం వెరిఫై చేస్తున్నాం. దానికి కూడా టీంని పంపించడం జరిగింది. లోకల్గా కూడా ఇతను ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వేరే బర్డ్స్ అంటే వీళ్ళు ఏమేమి అనుకున్నారు ఏంటి అనేది ప్రతిదాన్ని కూడా క్షుణ్ణంగా అంటే ఎక్కడికన్నా ఏదన్నా వెళ్తారని చెప్పేసి
వీళ్ళు ఏమన్నా ముందుగా ఏమన్నా చెప్పడం జరిగిందా ఏంటి అని చెప్పేసి ప్రతిదాన్ని కూడా క్షుణ్ణంగా వెరిఫై చేస్తున్నాము. త్వరలోనే దీన్ని ట్రేస్ చేస్తాం. టీడీపీ నేత పట్టాభిరామ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్ పైన ఇతర కీలక నేతలపైన విమర్శాస్త్రాలు సంధించారు. మీ పార్టీ ముఖ్య నేత మీ ఆత్మబంధు విజయసాయిరెడ్డి 108 అంబులెన్స్ల నిర్వహణ స్కామ్లో 100 కోట్ల రూపాయలు దోచిపెట్టాడని, ఇప్పుడు పోలీసులతో గొడవలు దూకి అరెస్టు చేయించగలరా అంటూ సీఎం జగన్కి పట్టాభిరామ్ సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చాక జీవీకే సంస్థ 108 అంబులెన్స్ల నిర్వహణ కాంట్రాక్ట్ ముగియడంతో 2016లో అత్యంత పారదర్శకంగా టెండర్లు పిలిచి ఆ కాంట్రాక్ట్ బీవీజీ సంస్థకు అప్పగించినట్లు వెల్లడించారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏమాత్రం అనుభవం లేని అరబిందో ఫౌండేషన్కు అంబులెన్స్ల నిర్వహణ అప్పగించారని పట్టాభిరామ్ ఆరోపించారు. అనేక రాష్ట్రాల్లోనే కాకుండా దేశ రాజధానిలో కూడా అంబులెన్స్ల నిర్వహిస్తున్న బీవీజీ సంస్థల అడ్డుగోలుగా పక్కన పెట్టారని మండిపడ్డారు. అందరికీ నమస్కారం. ఈ సంవత్సర కాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మనం అనేక రకాలైనటువంటి కుంభకోణాలు మనం చూసాం. ఇసుకలో కానివ్వండి, లిక్కర్లో కానివ్వండి, ఇళ్ల పట్టాలలో కానివ్వండి, ఈ విధంగా అనేక రకాలైనటువంటి కుంభకోణాలు. ఆఖరికి కరోనా కిట్లలో కూడా జరిగినటువంటి కుంభకోణాన్ని మనం చూసాం. అంటే సంవత్సర కాలంగా ప్రజలపైన అనేక భారాలు మోపటమే కాకుండా వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబులో ముంచడమే కాకుండా ఈ రోజున పెద్ద ఎత్తున వందల వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి, ఆయన కోటరీ సభ్యుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్ద ఎత్తున దిగమింగుతూ ఉన్నారన్నది మనందరికీ తెలిసినటువంటి వాస్తవం. అనేక కుంభకోణాలు ఇప్పటికే బయటపడ్డాయి. ఈ రోజున ఇంకొక కొత్త కుంభకోణం, అంటే దీని గురించి మనం వింటూ ఉన్నాం గత కొద్ది రోజులుగా. 108 అంబులెన్సుల కొనుగోలులో కానివ్వండి, అదేవిధంగా వాటి నిర్వహణలో కానివ్వండి పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, పెద్ద ఎత్తున కుంభకోణానికి పాల్పడింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మనం గత కొద్ది రోజులుగా వింటూ ఉన్నాం. ఈ కుంభకోణానికి, ఈ స్కామ్కి సూత్రధారి స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మ అయినటువంటి విజయసాయిరెడ్డి గారు. చాలా చాలా నీతి కబుర్లు చెప్తూ ఉంటారు పాపం ఈయన. ప్రతిరోజు ట్విట్టర్ అకౌంట్లో దంచి కొడుతూ ఉంటారు, ఇతరులకు పాఠాలు చెప్తూ ఉంటారు. కానీ పాపం ఈ రోజున ఈ పెద్ద మనిషి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి ప్రతి ఒక్క స్కామ్లో కూడా భాగస్వామి. ఆయన ఉన్నటువంటి ప్రతి ఒక్క కేసులో కూడా ఆయన సహనిందితుడు. ఏటు విజయసాయిరెడ్డి ఈ రోజున ఆఖరికి అత్యంత నీచంగా పేదవాడి ప్రాణాలు కాపాడేటటువంటి 108 అంబులెన్స్లో కూడా కక్కుర్తిపడి వాటి నిర్వహణలో పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలు దిగమింగినటువంటి కుంభకోణాన్ని, దాని వెనుకున్నటువంటి వాస్తవాల్ని ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ద్వారా బయటపెడుతూ ఉన్నాం. ఒక్క 108లోనే, నేను ఇంకా 104 గురించి మాట్లాడలేదండి, 108 అంబులెన్సుల్లోనే వాటి నిర్వహణకు సంబంధించి దాదాపు 307 కోట్ల రూపాయల కుంభకోణానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పాల్పడింది. దీనికి ప్రధాన సూత్రధారి విజయసాయిరెడ్డి. దానికి సంబంధించినటువంటి వాస్తవాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఒక్కసారి కనుక ఈ 108 అంబులెన్సులకు సంబంధించి పూర్వాపరాల్లో కనుక మనం వెళ్ళినట్లయితే, గతంలో 2016కి ముందు మనందరికీ తెలుసు జీవీకే ఈఎంఆర్ఐ అనే సంస్థ ఈ 108 అంబులెన్సుల్ని నిర్వహిస్తూ ఉండేది. ఇది వాళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం. జీవీకే ఈఎంఆర్ఐ అండ్ కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 19th సెప్టెంబర్ 2011న ఒప్పందం చేసుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
హెచ్చరిక, దేశ రాజధాని పోలీసుల అప్రమత్తం. తమిళనాడు రాష్ట్రంలో సముద్ర సరిహద్దాల్లో హెరాయిన్ ప్యాకెట్ల కలకలం, 75 ప్యాకెట్ల స్వాధీనం, 230 కోట్ల విలువ ఉంటుందని అంచనా. లీజు నిర్వాహకులే అనుమానితులను పునరుద్ధరించాం. తూర్పుగోదావరి జిల్లాలోనే లెటరైజ్ నిక్షేపాలపై మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం. హైకోర్టును ఆశ్రయించిన జేసీ ఫ్యామిలీ, బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ప్రభాకర్ రెడ్డి సతీమణి. చైనా దేశానికి వ్యతిరేకంగా తిరుపతిలో ఆందోళన, చైనా ఉత్పత్తులను బ్యాన్ చేయాలని డిమాండ్. విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జూనియర్ ఇంజనీరింగ్ మృతి. ఏవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్తే.